మా ప్రియమైనటువంటి చిలువూరు గ్రామస్తులకు ఈ యొక్క సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మేము మీ మధ్య పాట పాడుకుంటూ వచ్చినాం. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు స్వీకరించాలి? ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు అనగా రక్షకుడు. ఎవరి రక్షకుడు అండి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. మేలు చేయటం ఎరిగిండి దాన్ని చేయకపోవటమే పాపము. ఇలాంటి విధానంలో మానవుడు తప్పిపోయినాడు. దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞను, ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును మానవుడు వినకుండా నాకు కాదులే అనేటువంటి విధానంలో మానవుడు ఉండి దేవుని మాటను ధిక్కరించి పాపము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పాపం వలన మానవుడు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవము, ఆ మోక్ష రాజ్యానికి దూరమైపోయేటువంటి వాడిగా ఉన్నాడు. అలాగూ మోక్ష రాజ్యానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడు అని చూస్తే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళకుండా మానవుడు రక్షించబడాలని, మానవుల యొక్క రక్షణ కొరకై రక్షకుడైనటువంటి దేవుడు ఈ లోకములో కాలము సంపూర్ణమైనప్పుడు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలో దేవుడే మానవుడిగా, పరిశుద్ధ మానవుడిగా యేసు అనేటువంటి పేరుతో ఈ లోకంలో జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు జన్మించాడంటే పాపి అయినటువంటి మానవుడు, పాపం వల్ల వచ్చే జీతం మరణము. అంటే ఈ లోకాన్ని విడిచటం, అందరూ విడిస్తారు, మరణిస్తారు. ఈ లోకంలో మరణించిన తర్వాత 2 స్థలాలు ఉంటున్నాయి. పాపం వల్ల వచ్చే జీతం మరణము అనగా నరకానికి వెళ్తాడు. లేదులే పాప క్షమాపణ పొంది పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి నీతిమంతుడిగా చేయబడి ఉంటే నిత్య జీవానికి వెళ్తాడు. ఈ నిత్య జీవానికి మానవుడు అపాత్రుడని ఎరిగినటువంటి వాడై దేవుడు మానవులు రక్షించడానికి, మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు అంటే యేసు ప్రభువా నేను పాపి, నా పాపం క్షమించని చిన్న మాట నీ హృదయంలో అనుకుంటే ప్రభు నీకు క్షమిస్తాడు. ఎప్పుడు అంటావంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువా నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు అంటే నీకు పాప క్షమాపణ ఉంది. నరకం నుండి, అగ్నిగుండం నుండి, పాపంలో వచ్చే శిక్ష నుండి తప్పించబడతావు. ఆ నిత్య జీవంలో పరలోక రాజ్యంలో యుగాయుగాలు జీవిస్తావు. అలాగూ జీవించాలని నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రేమ కలిగిన దేవుడు కలువరి శిలువలో రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై, పునరుద్ధానుడై, సజీవుడై తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించి ఆ ప్రభు పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. మళ్ళా ప్రభు రానయ్యున్నాడు. ఎందుకొరకు వస్తారు అంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారిని ఆ పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి తీసుకొని పోవటానికి యేసు ప్రభు రానయ్యున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు రానయ్యుండగా ఆ ప్రభునందు మీరు విశ్వాసం ఉంచితే ఆ ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును
గొప్ప రక్షణ, ఆత్మీయ మేళ్లు పొందుతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు, నరక శిక్ష నుండి తప్పించబడతారు. ఆ నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో, ఆ మోక్ష రాజ్యంలో యుగాయుగాలు సంతోషిస్తారు. ఈ భాగ్యం నీకు కావాలంటే నేడే ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మీయ మేలులు పొందుతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకే మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకము కలిగిన పరలోక తండ్రి, ఈ సాయంకాలం చెప్పిన జీవము కలిగిన మీ పరిశుద్ధమైన మాటలు దీవించండి. ఎందరైతే దూరంగా సమీపంగా విన్నారో, వినుట వలన విశ్వాసం క్రీస్తుని గురించిన మాట వలన కలుగున్నారు. అనేకులు విశ్వసించి గొప్ప రక్షణ, నిత్య జీవ భాగ్యము మా ప్రియులకు దయచేయండి. ఈ గ్రామాన్ని రక్షించి ఆశీర్వదించమని, వారికి ఆత్మీయ దీవెనలను, ఆరోగ్యములను, కుటుంబంలో చేతి పనులు, ఉద్యోగ వ్యాపారం, ఆత్మీయంగా రక్షణ భాగ్య నిత్య జీవానికి వారసులుగా చేయమని మీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.